ప్రైజ్ లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు స్వస్థత ప్రార్థన కూడికలో పాల్గొంటున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఒక పాట పాడుకొని తదుపరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ తర్వాత బలహీనులుగా ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. మీరు సంఘముగా కూడి ప్రార్థించినప్పుడు చెరసాల పునాదులు ఏ విధంగా అయితే కదిలించబడ్డాయో మీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అట్టి కార్యములే నెరవేర్చబడతాయని లేఖనము ప్రబోధిస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు ఇప్పుడు దాకా పాల్పొంగులు పొందకపోతే ఇక నుండి లైవ్ కూడా వీక్షించడం జరుగుతుంది. లైవ్ అందిస్తున్నాం, పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి, మీ ప్రార్థన భారాలు తెలియపరచమని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాం. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయాను, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు, ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయెను. రాజులను నమ్మి బహుమతిని కోల్పోయిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయిన. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయాను, పలుమార్లు మోసపోయాను. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను, అగ్నికి ఆహుతి ఆయెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలువారు మోసపోయావు, పలువారు ఇలా ఎంతకాలము నీకు నిక్కిపోదు.
సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తిన గహజియే మాయేను రోగమును సంపాదించెను. నా యేసయ్యను నమ్మిన ఎడల శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే. పలుమార్లు మోసపోయాను, పలుమార్లు మోసపోయాను. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు, ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. నమ్మి నమ్మి మనుషులను నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. రైసులో గుర్తులేదా? తీసే పని ప్రార్థన చేయనా? నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా, నీవే మార్గము సత్యము నీవే నిత్య జీవము నీవే కదయ్యా, నిత్య జీవము నీవే కదయ్యా. నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా, ఘోర పాపముతో నిండిన నా హృదిని మార్చితివే, నీ దరి చేర్చితివే. హత్తుకొని ఎత్తుకొని తల్లివలే నన్ను ఆదరించితివే, హత్తుకొని ఎత్తుకొని తల్లివలే నన్ను ఆదరించితివే. నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా, నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా. అడుగులు తడబడిన నా బ్రతుకు బాటలో వెదగితివే, నా వైపు తిరిగితివే. స్థిరపరచి బలపరచి తండ్రి వలే నాకు ధైర్యమిచ్చితివే. స్థిరపరచి బలపరచి తండ్రి వలే నాకు ధైర్యమిచ్చితివే. నీవుగాక ఎవరున్నారు
నాకు ఇలలో యేసయ్యా నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా నీవే మార్గము సత్యము నీవే నిత్య జీవము నీవే కదయ్యా నిత్య జీవము నీవే కదయ్యా నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళ్దాం. కూడి వచ్చిన అందరూ, లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకొని స్వస్థత ప్రార్థన కూడికలో కొంతసేపు ప్రభుత్వం గడుపుదాం. ప్రేమస్వరూపి దయగలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా చేరి మహిమపరిచి కనపరిచి నేను ఆరాధించి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. దీనులము అల్పులము యోగ్యత లేని మమ్మును మీ బిడ్డలుగా చేర్చుకొని నీ ఆత్మను నీ సేవను మీ కృపను ప్రభువు ప్రత్యక్షపరచుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నాదా సత్యస్వరూపి నీకు స్తోత్రాలు. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే బలహీనతతో వచ్చారు తండ్రి, మా జీవితంలో స్వస్థత లేదని రోగముతో రుగ్మతలతో వచ్చారు, వారందరి ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరచండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఆటంకాన్ని బయటపరచు, కంచెగల తోటలో నిజమైన ద్రాక్షావళిగా మార్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని కొంతసేపు ధ్యానం చేద్దాం. చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 18వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 57:18. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 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 నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరిచెదను, వారిని నడిపించెదను, వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను. యెషయా తన ప్రవచన గ్రంథకర్త ప్రవచన పుస్తకమందు రాస్తున్న మాట, దేవుడు అతనితో బయలుపరుస్తున్న మాట, నేను ముందు వారి ప్రవర్తనను చూస్తాను. దేన్ని? నేను ముందు వారి ప్రవర్తనను చూచి తిని వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరుస్తాను, వారిని ఆశీర్వదిస్తాను, వారిని దీవిస్తాను, వారిని నడిపిస్తాను. అయితే వారి యొక్క దుఃఖకరమైన సంఘటనలన్నిటినీ పరిశోధించి వారిని ఓదార్చడం ప్రారంభిస్తారు. ఈరోజు ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నా బ్రతుకుల్లో ఆశీర్వాదం రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు నన్ను కరుణించట్లేదని అనుకుంటావు. అది నీ ప్రార్థనను బట్టి కాదంట, నీవు
ఉంటున్న ప్రవర్తన బట్టి దేవుడు నీ వైపు తేరి చూస్తాడంట. చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు ప్రభువు. నేను వారి ప్రవర్తనను చూసి వారిని ఏం చేస్తాను స్వస్థపరుస్తాను. కిటికీ వేసి నేను వారి ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరుస్తా, వారిని నడిపిస్తాను, వారిని ఓదారుస్తాను, వారిని ఆశీర్వదిస్తాను, వారి జీవితంలో నేను కార్యము చేయడం ప్రారంభిస్తాను. ప్రవర్తన బాగుంటే శరీరం అంతా బాగుంటుంది. ప్రవర్తన బాగుంటే నీ జీవితము కూడా బాగుంటుంది. నీ ప్రవర్తన అంటే ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావా? అన్ని విధాలుగా అన్నిట్లో దేవునికి ఆశీర్వాదకరంగా నడుచుకుంటావు. మందిరము అనేసరికి, ప్రార్థన అనేసరికి దూరం అయిపోతావు. ప్రతిరోజు అరుణోదయంలో చేయవలసిన ప్రార్థన ఏ సమయానికి చేయాలో తెలియక ప్రభు సమయాన్ని దొంగలిస్తావు. ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. కుటుంబంలో పిల్లలను, భర్తను, భార్యను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. మరి దాన్ని కూడా దొంగలిస్తావు. నీవు వెలుపలికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు బయట నుంచి డైరెక్ట్గా నేనే గొప్పవాణ్ణి అని పరిగెత్తుకుంటూ రాకుండా గుమ్మం ముందు ప్రార్థన చేయటం ప్రారంభించాలి. మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ అనుభవాలు ఉన్నాయా? లేవు. చెప్తున్నాడు భక్తుడు, నేను నీ ప్రవర్తనను చూచే నేను స్వస్థపరుస్తాను. ఈరోజు చాలా షూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన ఏమై ఉందో దాన్ని చూసే నేను నీ కుటుంబాన్ని దీవిస్తాను, నిన్ను స్వస్థపరుస్తున్నాను. నీవు ఇంకా ఆశీర్వాదాన్ని పొందకుండా, నీవు ఇంకా స్వస్థత పరచబడకుండా, నీవు ఇంకా మంచి మార్గంలో నడిపింపబడకుండా ఉంటున్నావంటే కారణము ప్రార్థన కంటే ముందు నీ ప్రవర్తన. ఎంత సమయం దేవుని కేటాయిస్తున్నావు? ఎంత సమయం దేవునికి అప్పగిస్తున్నావు? ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నావు అనేదే ప్రాముఖ్యమైనది. చెప్తున్నాడు కదా, నీ ప్రవర్తన బాగుంటే శరీరం అంతా బాగుంటుంది. ఈరోజు నీ ప్రవర్తనను చూచి నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను. నాకు మంచి సుపరిచితులు, బాగా తెలిసిన వాళ్ళ నేను చాలా మందిని పరిశోధిస్తూ ఉంటాను. వారి ప్రవర్తనను, నాకెవరు పరిచయమైనా సరే ముందు వారి ప్రవర్తనను పరిశీలిస్తాను. గత 3 దినాలుగా దేవుడు ఎన్నో 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 మాటలు దర్శనము ద్వారా నాకు బయలుపరచడం జరుగుతుంది. నేను ఎంత ఇదిగా వాటిని పరీక్షించి చూసినా దేవుని కార్యము మునుపే సాతానుగాడి కార్యము ప్రారంభమైంది. అంటే వీళ్ళు దేవుని సన్నిధిలో అర్పింపవలసిన అర్పణ అర్పించకుండా అర్పింపలేని అర్పణను అర్పిస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆయన్ని సంతోష పెట్టవలసిన సమయము సంతోష పెట్టకుండా లోకానుసారంగా జీవిస్తున్నాను. ప్రార్థన ధూపాన్ని, ప్రార్థన సన్నివేశాన్ని దూరపరుస్తున్నారు. చాలాసార్లు ప్రకటించాను, ఇదిగో నీ ప్రవర్తనే నీకు నాశనాన్ని కొని తెస్తుంది. నీ ప్రవర్తనే నీకు నష్టాన్ని కొని తీసుకొస్తుంది. నీ ప్రవర్తనే నీకు ప్రభువు నుండి దూరము చేస్తుంది. నీ ప్రవర్తన వల్లనే నీవు పాడైపోతావు. కానీ చాలామంది యొక్క ఆలోచన ఏంటంటే యాజకుడిగా ముందు గుర్తించరు. వాళ్ళు అనుకునే ఆలోచన చిన్నవాడే కదా, ఏం చెప్తే జరిగిపోయిద్దా లేదా సమయంలో చిన్నవాడా పెద్దోడా?
బాలుడైన సమూయేలుతో దేవుడు షిలోము మందిరంలో మాట్లాడతాడు. సమూయేల్, ఇశ్రాయేలీయుల సర్వ సమాజానికి ప్రకటించవలసిన వార్త నేను నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి ప్రకటించు. ఓ సమూయేల్, ఇదిగో ఏలి కుమారులు తప్పు చేస్తున్నారు, ఏలి కుమారులు నీ యాజకుని బిడ్డలు తప్పు చేస్తున్నారు, వాటిని తొలగించు అని బాలుడైన సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడాడు. శావులు చిన్న పెద్ద మధ్యస్థ అంటూ ఏమీ ఉండదండి. చిన్న పెద్ద అంటూ ఏమీ ఉండదు. నాకంటే చిన్నోళ్ళనే నేను అన్నా అని పిలుస్తాను. ఎందుకంటే బైబిల్ బోధిస్తుంది, సహోదరులారా మీరు ఐక్యత కలిగి ఉండాలి. మా ఆత్మీయ తండ్రి అందరినీ అన్నానే పిలుస్తాడు. అందరినీ అన్నానే, చాలా పెద్ద అయినా అన్న అక్క అని సంబోధిస్తాడు. నేను వీళ్ళందరికంటే పెద్దవాడిని కదా, నేను వీళ్ళకి గౌరవించేదేనా అన్న అహం మాత్రం ఆయనలో లేదు. పరిచర్యలో చిన్న పెద్ద అంటే ఏమీ ఉండదు. దేవుడు ఎవరితో మాట్లాడి పరిచర్యను నడిపించుకోవాలంటే వారితో మాట్లాడి చెప్తున్నాడు, నేను నిన్ను స్వస్థపరచాలి అంటే నేను ముందు నీ ప్రవర్తనను పరిశీలన చేస్తాను చెప్పాను. చాలా మంది నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళి తర్వాత ఇచ్చే సర్టిఫికెట్ ఏంటంటే, చిన్నోడే కదా ఈ చేస్తే అయిపోయిద్దా. నేను హెచ్చింపబడట్లేదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మరి చిన్నోడి కాడికి నువ్వు ఎందుకు వచ్చావు? అంతేనా? రాకూడదు కదా, ఏం చెప్తే జరిగిద్దా అని అన్న నువ్వు ఈయన దగ్గరికి ఎందుకు రావాలి? త్వరలో వచ్చే నెల 24 లోపు ఒక ప్రమాదం జరగబోతుంది. దేవునికి లోబడి దేవునికి విధేయత చూపించవలసిన భక్తుడు దేవునికి విధేయత చూపితే ప్రమాదం నుండి తప్పింపబడతాం. దేవునికి విధేయత చూపించవలసిన నరుడు విధేయత చూపకపోతే దేశానికి కరోనా ఎలా వచ్చిందో నీ కుటుంబానికి శోధన ప్రారంభమైంది. నీ ప్రవర్తనను బట్టి ప్రభు అంట స్వస్థపరచాలా లేదా అని చూస్తాడంట. నీకు నీ ఇంటిలో పెద్ద దిక్కుగా ఉన్నవాడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోబోతున్నాడు. క్లియర్గా చెప్పేశాను. ఇంకా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇదిగో నేను నీ ప్రవర్తనను ముందు చూస్తాను. ఎలా ఉంటున్నావు దైవ సేవకుడి దగ్గర, ఎలా ఉంటున్నావు దేవుని దగ్గర, ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ ప్రవర్తన తీరు ఎలా ఉంది? దేవుని సన్నిధి అంటే ఆషామాష అనుకుంటున్నావా? దేవుని సన్నిధి అంటే నీ ఇంట్లో జరిగినట్టు నడుద్దాం అనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధిలో దేవదూతలు ఉంటాయి, దేవుని సన్నిధిలో నిలబడటానికి కూడా నీకు యోగ్యత లేని నిన్ను దేవుడు నిలబెట్టాలని చూస్తున్నాడు. దేవుని సన్నిధి అంటే ఆషామాషాతనం కాదు. బాప్తీసం తీసుకొని ఇష్టానుసారంగా బ్రతకటానికి నీవు దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడిన వాడవు. ప్రభు చెప్తున్నాడు కదా, నేను నిన్ను కొన్నాను, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడిస్తే నీకు నేను 2 తీర్పు ఇస్తాను. చాలా మంది అంటారు, పాస్టర్ గారు మీకే 2 తీర్పు అంటావు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఎవడైనా సరే తప్పు చేస్తే ఏ తప్పునైనా క్షమిస్తాడు, కానీ ఆయన సన్నిధిని ఎగ్గొట్టే తప్పు ఎవడైనా చేస్తే, ఆయన సన్నిధికి దూరం అయిపోయి లోకంలో మరలా కలిసిపోయే తప్పు ఎవడైనా చేస్తే వాడికి 2 తీర్పు ఉంటుంది. ఒక్క పరీక్ష రాయటానికే ఏమవుతాం? ఒక్క పరీక్ష రాయటానికే నానా తిప్పలు పడతాం. మరి 2 పరీక్షలు ఒకేసారి రాయాలంటే
జరిగిద్దా? 100 మార్కులు క్వశ్చన్ పేపర్ రాయాలంటేనే సంవత్సరం నుంచి చదువుతాం. ఆ క్షణం అదొక టెన్షన్ ప్రారంభమైంది. మరి ఒకేసారి 2 పేపర్లు రాయాలంటే ఎలా? రాయగలవా? రాస్తావా? అయితే పెడతా కాసేపాకి. ఒకేసారి 2 పేపర్లు రాయాలంటే తట్టుకోలేవు. కాబట్టి చెప్తున్నాను, నీ ప్రవర్తనను బట్టి నేను నిన్ను స్వస్థపరుస్తాను. నీ ప్రవర్తనను బట్టి నేను నిన్ను మరణము నుండి తప్పిస్తాను. నీ ప్రవర్తనను బట్టి నేను నిన్ను నడిపిస్తాను. నీ ప్రవర్తనను బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ ప్రవర్తనను బట్టి నీకు కష్టము సంభవించినప్పుడు, నీవు బాధ సంభవించినప్పుడు నేను నిన్ను ఓదారుస్తాను. నీ ప్రవర్తనను బట్టే నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు ప్రారంభమయ్యాడు. సాతానుగాడు పనిని ప్రారంభించుకున్నాడు. సాతానుగాడు నష్టాన్ని చేకూర్చాలని వాడు సిద్ధమయ్యాడు. అయితే నీవు దేవుని దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందితే ఆశీర్వదించబడటమే కాకుండా నీవు ప్రభు సంరక్షణలో ఉంటావు. లేదు నా ఇష్టానుసారంగా ఉంటాను అంటే జీవితాన్ని కల్పించిన దేవుడే జీవితాన్ని, ఒక మాట చెప్తాను, దేవుడు నీ బ్రతుకుల్లో లేకుండా నువ్వెంత పని చేసినా, దేవుని సముఖంలో నువ్వు లేకుండా ఎంతగా నడిచినా, ఆయన ఆశీర్వదిస్తేనే 3 పూట్ల కూడు దొరుకుతుంది. ఏమి కూడు దొరుకుతుంది? ఆయన ఆశీర్వదిస్తుంటేనే ఇక్కడి నుంచి అక్కడికి నడవగలుగుతున్నావు. ఒక్కసారి నా ప్రభువు నీ మీద కనుదృష్టి పెడితే ఎక్కడుంటావు? వెంటిలేటర్ మీద ఉంటావు. వెంటిలేటర్ అనగా చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యం. మార్క్ చాప్టర్ 5. మార్కు సువార్త 5వ అధ్యాయం 25. త్వరగా చదవండి. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. విశ్వాస
విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతానుడు సుడిగాలి వేయగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. చదువు. మార్క్ చాప్టర్ 5:25. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదుననుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారం, ధర్మశాస్త్రము అంటే ఎన్ని పత్రికలు? ఎంత? ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రం ఎన్ని పుస్తకాలు? ఏమిటాయి? ఇంకా 6 అన్నారు కదా. మోషే ధర్మశాస్త్రం ప్రకారం తోరా అనగా కాండములు, పంచకాండములు అంటారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి, ఒక స్త్రీ రక్తస్రావం కలిగి ఉంటే ఆమె పరిశుద్ధ గ్రంథాన్ని కూడా పట్టుకోకూడదని వ్రాయబడి ఉంది. నెలసరి సమయములోను ఇంకేమంటాము, రక్తస్రావం సమయములో ఒక స్త్రీ ఉన్నప్పుడు ప్రార్థన కూడా చేయకూడదు, బైబిల్ కూడా పట్టుకోకూడదు, మందిరపు నిధిలో కూడా రావచ్చా? రాకూడదు. ప్రభు బల్ల తీసుకోకూడదు. ఎందుకు? మోషే ధర్మశాస్త్రం ప్రకారము రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరైనా సరే నెలసరి సమయములో పరిశుద్ధ స్థలం, అది ఏది? పరిశుద్ధ గ్రంథం, ప్రార్థన చేయు స్థలం, పరిశుద్ధ దేవుని మందిరం. ఆ దినాలలో రక్తస్రావం కలిగిన స్త్రీని ఎవరైనా ముట్టినప్పుడు వాళ్ళంట నిలువెల్ల స్నానం చేయాలంట. స్నానం చేసి లోపలికి రావాలి. అంత దూరం పెట్టేవాళ్ళు. అయితే అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. కానీ నూతన నిబంధనమైన బైబిల్ చెప్తున్న మాట, క్రొత్త నిబంధనలో ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, 12 ఏళ్ల రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు ప్రభుని వెళ్ళి ఏం చేసింది? అప్పుడు ప్రభు ఏమన్నాడు? తల్లి, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు స్వస్థపరచబడి ఉన్నావు. ఏంటంట? ఇప్పుడు యేసు ప్రభువే రక్తస్రావం కలిగిన స్త్రీని ఆస్వాదించాడు. అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి పట్టుకుంది, ఆమె స్వస్థపరచబడి ఉంది కదా. దేవుడే ఆస్వాదించాడు, దేవుడే స్వాగతించాడు. 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీని నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు స్వస్థపరచబడ్డావని చెప్పాడు. ప్రాత నిబంధన ప్రకారం అయితే రక్తస్రావము కలిగిన స్త్రీ నెలసరి సమయంలో ప్రార్థన చేయవద్ద అన్న మూఢనమ్మకం ఒకటి ఉంది. కానీ నూతన నిబంధన చెప్తుంది, యేసు ప్రభు అంతటి వారే, యేసు ప్రభువే తన జీవన కాల వ్యవధిలో ఒక స్త్రీ తన దగ్గరకు వచ్చినప్పుడు, పరిశుద్ధుడైన ప్రభువును ముట్టినప్పుడు ఆమె ఏమైంది? ఇప్పుడు మనం మందిరానికి వెళ్ళాలా, వెళ్ళకూడదా?
ఇవ్వచ్చా? ప్రార్థన చేయొచ్చు. ఇవ్వచ్చా? బైబుల్ రొట్టె తీసుకోవచ్చా? అదొక్కటి డౌట్. పేతురుతో ప్రభు అంటాడు, నేను పరిశుద్ధపరిచిన దానిని, ప్రభువే పరిశుద్ధపరిచిన దానిని తీసుకోవడానికి, తినటానికి నీకేమైంది? ఎవరి విషయంలో అన్నాడు ఈ మాట? కొర్నేలి విషయంలో అన్నాడు. రొట్టె తీసుకోవచ్చు. చాలామంది మేము నిష్ట కలిగి ఉండాలి అని కొంతమంది తీసుకోరు. ఏ ఇబ్బంది ఉండదు. తీసుకున్నా ఏం కాదు, తీసుకోకపోయినా ఏం కాదు. నీవు ఆ సమయంలో ఉన్నప్పుడు తీసుకోకుండా ఉంటే ఇంకా మంచిది. కాదు తీసుకోవాలి అన్నా ఏమీ కాదు. 2 in 1, 2 అంచులు కలిగిందే పరిశుద్ధ బైబిల్. మనం నూతన నిబంధన ప్రకారము రక్తస్రావము కలిగిన స్త్రీని పరిశోధన చేసుకుంటే తీసుకోవచ్చు, ఏమి కాదు. కానీ కొంతమంది పర్లేదులే అన్న ఆ ఒక్కరోజు తీసుకోకపోతే ఏమైందిలే అని ఆలోచిస్తారు. కాబట్టి తీసుకోవచ్చు. ఆ రోజు కాకుండా మరుసటి రోజు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రభువు పరిశుద్ధపరిచాడు కాబట్టి తీసుకోవచ్చు. ఇక్కడ ఈమెతో చెప్తున్నాడు, నేను నిన్ను స్వస్థపరిచాను, నీ పాపములు క్షమించబడ్డాయి, ధైర్యముగా వెళ్ళు. పాత నిబంధన ప్రకారం అయితే, ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఈ వ్యాధి కలిగిన ఎవరైనా సరే ఇంకొక పురుషుని, ఇంకొక వ్యక్తిని, ఇంకొక స్త్రీని, ఇంకొక మనిషిని తాకడానికి అవకాశం లేదు. కానీ పాత నిబంధనను కొట్టివేసి నూతన నిబంధనలో పెనుమార్పులు చేసిన నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరచడానికి ఏమయ్యాను? సిద్ధపడ్డాను. చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 35. మీరు త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను. మీరు లేటుగా చదివారనుకోండి, నాకేం పనులేం లేవు, చిన్నగా చెప్తాను, సాయంత్రం రేత్రి అయింది. సరే, ఎనిమిది 35. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి దయ్యంలో వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యంలో పట్టిన వాడెలాగూ స్వస్థత పొందెను జనులకు తెలియజేయగా, గెరసీనీయుల ప్రాంతముల నుండి జనులందరూ బహు భయక్రాంతులైరి. యేసు ప్రభు జీవన ప్రస్తావనములో ఆయన మార్గంలో పోతూ ఉన్నప్పుడు దయ్యములు పట్టిన ఒక వ్యక్తి యేసు ప్రభుకి ఎదురయ్యాడంట. అప్పుడు ఆ దయ్యాలు ప్రభుని చూసి, దైవ కుమారుడా, మాతో నీకేం పని? ఏంటి? మాతో నీకేం పని? నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో. అప్పుడు ప్రభువు, నీవు అతన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళండి అన్నప్పుడు ఆ దయ్యములు ఏమయ్యాయంట? అతన్ని విడిచిపెట్టి, ఇప్పుడు అతడు ఏమయ్యాడు? స్వస్థపరచబడ్డాడు. దయ్యము పట్టిన వాణిని కూడా స్వస్థపరిచాడు ప్రభువు. అంటే ఈయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యముగా ఎంచిన వాడు. ప్రజలు చెప్తున్నాడు, దయ్యములు పట్టిన ఇతన్ని ఏ విధంగా స్వస్థపరిచాడు? అక్కడున్న కొందరు అంటాడు, దయ్యములు వీరిని విరిచి పారిపోవటం మేము చూచితిమి, ఇదే మీ అందరికీ ఆనవాలు. అంటే ఇతడు దైవ కుమారుడే. కానీ కొంతమంది అనుకున్నారు, ఆయన్ని చూసి ఏమనుకున్నారు? మంత్రతంత్ర శక్తులతో ఉన్నాడా?
అని భయపడ్డారులే, కానీ కొందరు చెప్తున్నారు ఇతన్ని విరిచి దయ్యములు వెళ్ళిపోయాయి కాబట్టి త్వరలో మేము ప్రకటించబోయిన రాబో మెస్సయ్య ఇతనే అనే విషయం ఏమైంది అక్కడ? మీరు నోరు తెరిస్తే వాక్యము సాదీగా ముందుకెళ్ళింది. గంగిరెద్దుల్లాగా ప్లేట్లు ప్లేట్లు తిని కూర్చుంటే యాజకుడు ఎంతైనా చెప్తాడు, అంతేనా? నోరు తెరిచి టీచర్ పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులు ఎదురు చెప్తే టీచర్కి ఇంకా చెప్పాలనిపించింది. పిల్లలు చెప్పకపోవడంతో టీచర్కి ఏమైంది, వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదేమో అని నిరుత్సాహపడిపోయి వాక్యాన్ని అక్కడితో అక్కడ ముగించేస్తాయి. అంటే ముందుకు అంటే మనం గంగిరెద్దులము కాదు కదా, గంగిరెద్దులేనా? చెవి గలవాడు ఆత్మ చెప్పు సంఘటనలు వినుగాక. దేవుడు నోరిచ్చాడు, మూగోళ్ళుగా గుడ్డోళ్ళుగా చెవిటోళ్ళుగా ఎంచలేదు కనుక ఎంచాడా? వినపడుతుందా నేను చెప్పేది? చెవులు ఉన్నాయా? మూగోళ్ళం కాదు కదా, కాబట్టి మాట్లాడాలి. ఇక్కడ చెప్తున్నాడు దయ్యములు విడిచిపెట్టి వెళ్ళుట అక్కడి చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారంట. వాళ్ళందరూ ఆశ్చర్యపడి చెప్తున్నారు ఇతడు దైవ కుమారుడు. ఆ దయ్యములు పట్టిన వాడు స్వస్థపరచబడుట వీళ్ళందరూ చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 33వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథము అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుండి మంచం పట్టి ఉండిన ఐనేయ అను మనిషిని చూచి పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని పరిగెత్తమన్నాడు. అయితే అతడు పరిగెత్తుకొని పరిగెత్తాడా? దేవుడు నిన్ను స్వస్థపరచాలని అనుకుంటున్నాడు. నీ ప్రవర్తన బాగుంటే స్వస్థపరుస్తాడు. ఇక్కడ రక్తస్రావము కలిగిన స్త్రీ యొక్క ప్రవర్తన దేవునికి నచ్చింది. అందుకు చెప్తున్నాడు నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు వెళ్ళి పరిశుద్ధంగా బ్రతకమన్నాడు. ఇక్కడ దయ్యములు పట్టిన వాడితో చెప్తున్నాడు నీ ప్రవర్తన నాకు నచ్చింది, నీవు స్వస్థపరచబడ్డావు, వెళ్ళి నా సాక్ష్యాన్ని చెప్పుకో. ఇక్కడ పేతురు చెప్తున్నాడు పక్షవాయువుతో ఉన్నవాడిని, ఇదిగో నా ప్రభువు నిన్ను స్వస్థపరచాలంటే నీవు నీ పరుపెత్తుకొని పరిగెత్తు, నా ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు. అంటే వారి వారి ప్రవర్తనను బట్టి వారి ప్రవర్తనను మీద వారికి జరగబోయే స్వస్థత కార్యములు ఏమయ్యాయి జరుగుతాయా లేదా అన్న విషయాలు గాఢంగా గుడారంగా నెరవేర్చబడ్డాయి. చెప్తున్నాడు పేతురు, ఇదిగో నీవు నీ పక్షవాతము నుండి విడుదల పొందాలంటే, నీవు నీ పక్షవాతము నుండి స్వస్థపరచబడాలంటే నా ప్రభు మీద ఆనుకొని నీ పరుపునెత్తుకుని వెళ్ళు. ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాడు? 38 చదువు పై నుంచి. తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయుచు లూతలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగిన 8 ఏండ్ల నుండి. ఎన్ని సంవత్సరాలంట? 8 ఏళ్ల నుండి వీడు కూర్చున్నాడంట. వీళ్ళు వాళ్ళు ఇస్తున్న బీడి ముక్కలు తాగుతున్నాడే గాని వీడు లేచి వెళ్ళటానికి వీళ్ళు కాళ్ళు చేతులు రావట్లే. చెప్తున్నాడు పేతురు, నా ప్రభు పేరిట చెప్పుదును, నీవు స్వస్థపరచబడును గాక. స్వస్థపరచబడాలంటే, నీ పక్షవాతము నుండి నీకు విడుదల కలగాలంటే నీ పరుపెత్తుకొని ఈరోజు నేను ఆత్మీయ జీవితంలో, నేను ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు చెప్తున్నాడు, నీవు స్వస్థపరచబడాలనుకుంటున్నావా? అయితే నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో. చాలా మంది అంటారు 3 సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లో దయ్యాలు ఉన్నాయన్నా.
అవి మమ్మల్ని విడిచి వెళ్ళట్లేదు. 3-4 సంవత్సరాల నుంచి క్యాన్సర్ వ్యాధి ఉందన్నా, అది నన్ను విడిచి, అది కూడా ఒక దయ్యమే. నీకు కలిగిన రోగం కూడా ఒక దయ్యమే. నీ కలిగిన రోగము కూడా ఒక దురాత్మే. నీ విశ్వాసాన్ని పడగొట్టడానికి వచ్చిన దురాత్మ అది. చెప్తున్నాడు, నువ్వు స్వస్థపరచబడాలి అంటే నీవు ముందు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో. ఈరోజు నా శరీరంలో బలహీనతలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. ఆ బలహీనతలు నీకు ప్రార్థనకు దూరము చేయటానికే చేస్తున్నాయి. చాలా మంది అంటారు, ఒంట్లో బాగాలేదులే, చర్చికి ఏం వెళ్తాం? అక్కడే వాడిని గాలం వేయాలనే నీకు అనారోగ్యం కల్పించాడు. అంతేనా ఆశ్రమ్ గారు? మనకు వచ్చే మొట్టమొదటి ఏ పదం అది? ఊత పదం. ఆరోగ్యంగా లేవులే, శరీరంలో బలము లేదు, బలహీనపరచబడ్డాము కదా, ఈరోజు మందిరానికి వెళ్ళకుండా కూర్చుందాం. అప్పుడే వాడు నిన్ను పాడు చేయడానికి సిద్ధపడతాడు. బలహీనంగా లేనప్పుడే బలపరిచే యేసయ్యను నువ్వు ఆనుకున్నప్పుడు ఏ శక్తి నీ మీద పనిచేయదు. బలహీనంగా ఉన్నప్పుడే బలపరిచే ప్రభువుని నీవు ఆశ్రయించినప్పుడు బలపరిచే దేవుడు నీలో ఉన్న ప్రతి దురాత్మ చీకటి శక్తిని తరము కొట్టి దేవుడు నిన్ను మందసము వలె వాడుకుంటాడు. ఇప్పుడు బలహీన పడినప్పుడు ఇంట్లో కూర్చోవాలా, మందిరానికి వెళ్ళాలా? మనం ఏం చేస్తున్నాం? అలా చెప్పి రాత్రి నా ఆరాధన ఏం చేస్తున్నాము? ఈరోజు తెల్లవారుజామున ప్రభు నాకు జ్ఞాపకం చేసిన మాట, నీ ప్రవర్తన బట్టే నేను నిన్ను స్వస్థపరుస్తాను. బలహీనుడివి, ఆరోగ్యం బాగాలేదని, జ్వరం వచ్చిందని, ఒళ్ళు నొప్పులు వచ్చాయని, కాళ్ళు నొప్పులు వచ్చాయని, కడుపులో నొప్పి అని, తలనొప్పి అని నీ వంక చూసుకుని నా సన్నిధిలో కూర్చున్నావు. రాకుండా కూర్చుంటే, నీ ఇంట్లోనే ఉండిపోతే, నా సన్నిధిని వెగ్గొడితే నేను నిన్నెప్పటికీ బాగు చేయను. నీవు బలహీనంగా ఉన్నను నా సన్నిధిని నువ్వు ఆశ్రయిస్తే ఆ బలహీనత నుండి నేను నిన్ను బలాన్ని చేకూరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ బలహీనత చేత బాధపడుతున్నావు? ఈరోజు నువ్వు ఏ స్వస్థత కార్యం నీ జీవితంలో కావాలని ఆశపడుతున్నావు? అది నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీవు అంధుడవైనా సరే, నీవు చెవిటివాడివైనా సరే, నీ జీవితంలో అనారోగ్యం, నువ్వు రేపటితో చస్తావు అని డాక్టర్లు చెప్పినా సరే, చచ్చినా నేను నా దేవుని సన్నిధిలో నేను ప్రాణాన్ని వదలాలన్న గొప్ప గాఢ నమ్మకంతో ప్రభు సన్నిధిలో వెళ్ళి కూర్చున్నావంటే దేవుడు నిన్ను, నీ ఆయుష్ను పెంచడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మాట ఇచ్చి మరలా తప్పుటకు నేను ప్రకటిస్తున్న క్రీస్తు మనిషి కాదు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన చెప్పినది నెరవేర్చకుండా మాత్రం మానడు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నీ జీవితంలో ఆశీర్వాదం కావాలా, ఇదిగో బలహీనంగా ఉన్నాను, నేను స్వస్థపరచబడాలని అనుకుంటున్నావా? అయితే నీ పరిపెత్తుకొని నా మందిరానికి రా, నేను నిన్ను స్వస్థపరచ. గర్భఫలము లేదని బాధపడుతున్నావేమో, గర్భఫలము పాడు చేసి గర్భఫలమును తీసివేసే దురాత్మ శక్తి నీ గర్భాన్ని తినేసింది. అయితే గర్భఫలము కలగాలంటే ఎక్కడికి రావాలి? దైవ సన్నిధికి రావాలి. చాలా మంది అంటారు, బాగోలేదుగా ఏం మందిరానికి వెళ్తారులే, వాళ్ళలోనే ఉంది పెద్ద సైతాన్. ఏ మందిరానికి వెళ్తావులే అన్నవాడి దాంట్లోనే పెద్ద సైతాన్ ఉంది. ఆ సైతాను ఈ సైతాను ఫ్రెండ్స్ అయ్యి నేను ముందుకు రానివ్వకుండా ఆపుతున్నాను. ఇక్కడ నేను నీ ప్రవర్తనను బట్టి నిన్ను స్వస్థపరుస్తాను. బలహీనత కలిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదండి, దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనలో గడపాలి. అప్పుడు దేవుడు నీ బలహీనత నుండి దేవుడు నిన్ను బలాభివృద్ధిని కలుగు చేయునుగాక. చదవండి ఇంకో మాట, త్వరగా చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వాక్యం. యెషయా 38:1. రాత్రి
ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము సంభవింపగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయము గలవాడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగింతునో కృపతో ఏం చేయమన్నాడు? ఇంకా తెలియదా? జ్ఞాపకం చేసుకోమని. హిజ్కియా మరణకరమైన రోగముతో బాధపడి విలపించుచున్నప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా దగ్గరకు వచ్చి, హిజ్కియా, నా దేవుడు నీకు మరణకరమైన మరణాన్ని సిద్ధపరిచాడు, నీవు త్వరలో మరణించబోతున్నావు. నాకు వచ్చిన దర్శనం కూడా అదే. ఒక వ్యక్తి త్వరలో ఏమవుతున్నాడు? మరణించబోతున్నాడు. అయితే హిజ్కియా గోడ తట్టుకు తిరిగాడు, రెండు చేతులు ఆకాశం వైపు చూపించి అంటున్నాడు, ప్రభువా, నా దేవా, నేను నీ సన్నిధిలో నడుచుకున్న నా యథార్థతను జ్ఞాపకం చేసుకుని నా ఆయుష్ను పొడిగించమన్నాడు. కేకలు వేస్తున్నాడు, రోధిస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. మరలా నా ఆయుష్ పొడిగించినట్టు ఏ సేవకుడైతే నాకు బయలుపరిచాడో ఆ సేవకుని నోట నుండి నీవు మరలా నాకు బయలుపరచమని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు యెషయా చెప్తున్నాడు, నీ ఆయుష్ 15 సంవత్సరములు పొడిగించబడింది. చూస్తారా 6వ వచనం? ఇశ్రాయేలులారా 38:6. ఐదు నుంచి చదువు. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి, యెషయాతో చెప్తున్నాడు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదును దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, ఇంకా 15 సంవత్సరములు నీ ఆయుష్ను నా ప్రభువు పొడిగించి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ డాక్టర్లు అయితే రేపటితో నువ్వు చస్తావన్నావు, ఏ డాక్టర్లు అయితే 10 రోజుల్లో నువ్వు చనిపోతానని అంటున్నారు, వారితో ప్రభు చెప్తున్న మాట, ఇక మీదట నా ప్రభు నీ ఆయుష్ను పొడిగించును గాక, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంఘటనలు వినును గాక. ఇక్కడ హిజ్కియాతో ప్రభు చెప్తున్నాడు, హిజ్కియాతో యెషయా చెప్తున్నాడు, ఇదిగో దావీదు కుమారుడైన దావీదు సేవించిన దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిట నేను. అనారోగ్యం వచ్చింది, 10 రోజుల్లో నువ్వు చస్తావమ్మా, నీకేమేం కావాలో వండించుకొని తిను, 10 రోజుల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావమ్మా అంటే, అవునా అన్న, 10 రోజుల్లో నేను చస్తానా అన్న? నాన్న, నాకు 4 కేజీలు కోడి చికెను, పంది మాంసం, ఈ మాసం ఆ మాసం, తను కోరిని అన్ని పెట్టండి అని డాక్టర్ చెప్పినప్పుడు కోరిని అన్ని పెడతాడు ఈ మహానుభావుడు. కోరిని అన్ని పెట్టే ఆలోచన నీకు ఉన్నప్పుడు, కోరుకున్న దేవుని దగ్గరకు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, ఏ డాక్టర్ అయితే 10 రోజుల్లో చస్తాడు, చనిపోతుంది అని చెప్పాడు, తిరిగి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెప్పే సమాధానము, నీ ఆయుష్ నీ ప్రభు పోషించాడు, నీలో ఏ బలహీనత లేదు చెప్తున్నాడు. గోడ తట్టుకు తిరిగాడు, కన్నీరు కారుస్తున్నాడు, రోదన చెందుతున్నాడు, చేతులెత్తాడు, అయ్యో ప్రభువా, నీ సన్నిధిలో నేను కార్చిన కన్నీళ్లు నా యథార్థతను జ్ఞాపకం ఉంచుకొని నా ఆయుష్ను పొడిగించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు తిరిగి యెషయా వచ్చి చెప్తున్నాడు హిజ్కియాకు, ఇదిగో నీవు కన్నీరు విడిచుట నేను చూచి తిని,
నీ అంగలార్పును నేను వింటిని, నీ ప్రార్థన నా చెవికి వినబడింది. ఇదిగో నా ప్రభు సెలవిచ్చుచున్నాడు, తిరిగి 15 సంవత్సరములు నీ ఆయుష్ పొడిగించబడింది. ఎంత గొప్ప సమర్పణ అండి, ఎంత గొప్ప ప్రార్థనా బలం, ఎంత గొప్ప ఆశీర్వాదపు సూచన. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసే అనుభవాన్ని ఉన్నావా? లోకం కావాలి. మరణం సంభవించినప్పుడు కూడా లోకమే కావాలి. త్వరగా చచ్చి ఏం సాధిద్దామని? బ్రతికుంటే 4 ఆత్మలను రక్షిస్తాను, నాకు ఆయుష్ నీ ప్రభు అని ప్రార్థన చేయి. లోకముతో సత్సంబంధం పెట్టుకొని లోకాచారాలు గుణంగా నడిచినప్పుడు, లోకముతో జీవించినప్పుడు, లోకాను అనుగుణంగా నువ్వు నడిచినప్పుడు దేవుని ప్రాణము తీసుకొనక ఏం చేస్తాడు? యేసు నామములో నీలో ఉన్న కర్రోడు చావును గాక. ఏం చేస్తాడు? లోకానుసారంగా నేను నడుస్తాను అన్నప్పుడు, లోకానుసారంగా నీవు నడవకుండా దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రాణాన్ని లోకానుసారంగా నేను నడవను ప్రభువా, బ్రతికున్న దినాలు నా వంశం నిలబడినట్లు, నేను నిలబడినట్లు నేను నీ సేవ చేస్తాను, కొన్ని ఆత్మలనైనా నేను రక్షిస్తాను. హిజ్కియా చేసిన ప్రార్థనను చేస్తావా? ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను నిలబెట్టింది ఎందుకు తెలుసా? లోకానుసారంగా శరీర కోరికలకు, శరీర ఇచ్చులకు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి పాల్పడడానికి కాదు, నీ ద్వారా నా ప్రేమను 10 మందికి ప్రకటించుటకు నేను నీ ఆయుష్ను పొడిగిస్తున్నాను. ఏంటంట? నీ ద్వారా నా సేవను 10 మందికి ప్రకటించుటకు నేను నీకు ఆయుష్ని, నా ప్రభు నీ ఆయుష్ను పొడిగించును గాక. గుడ్డిదానివా, మంచిదానివా? ప్రభు చెప్తున్న మాట, ఇదిగో హిజ్కియా, నేను 15 సంవత్సరములు నీ ఆయుష్ను పొడిగించాను, అయితే యథార్థంగా నీవు నా సన్నిధిలో మొరపెట్టావు. నీ ప్రవర్తనను బట్టి నేను నీ ఆయుష్ని పొడిగించాను. లేచి ప్రార్థన చేసి నా సత్య సువార్తను ప్రకటించు, పాపాన్ని విడిచిపెట్టు, పాపానికి స్వస్తి చెప్పు, పాపానికి ఫుల్ స్టాప్ పెట్టు. ఇదిగో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నీ నుండి దూరపరుచుకొని బలమైన సేవ చేస్తాను అంటే నేను నీ యొక్క ఆయుష్ని. లేదు ప్రభువా, నాకు లోకమే కావాలి, కంటికి కనబడే లోకం కావాలి ప్రభువా అన్నావు అనుకో, రేపు రాత్రికి దేవదూతలు వచ్చి ఎత్తుకొని పోతాయి. అక్కడికి వెళ్ళి చేసేది ఏముంది? విశ్రాంతి. పరిశుద్ధురాలు అయితే విశ్రాంతి, పాపాత్మురాలు అయితే నువ్వు చేసే తప్పు ఒప్పుకోవాలంటే భూలోకంలోనే, పరలోకంలో నువ్వు ఎంత ఒప్పుకోవాలన్నా జాంతానై. చివరిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వాక్యం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వాక్యం. మత్తయి 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించుచు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్తున్నాడు, ఒక్క రోగం అని కాదు, నీకు ఏ రోగం ఉన్నా సరే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అనేక రోగాలను నేను స్వస్థపరుస్తాను, అనేక రోగాలను నేను స్వస్థపరుస్తాను. నిన్ను స్వస్థపరచు యెహోవాను. నీకు ఏ రోగం ఉన్నా సరే దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ జీవితాలను పరిశుద్ధపరిచి మీ ప్రవర్తనను పరిశీలించి మిమ్మల్ని స్వస్థపరచును గాక. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వాక్యం. ఆయన గాయపరిచి
ఆయన గాయపరచి గాయములు కట్టును, గాయములు కట్టును, ఆయన గాయం చేయును, ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొన్నిసార్లు నువ్వు మాట వినకపోతే దేవుడే నీకు రోగాన్ని సమకూర్చి, దేవుడే నీకు గాయమును సమకూర్చి తిరిగి ఆ గాయమును తన చేతులతోనే కడుగుతాడు, మాన్పుతాడట. ఎందుకు? ఆయన గాయములు కలుగ చేస్తాడు అంటే నీ జీవితంలో నీ ప్రవర్తన విషయంలో నీవు జాగ్రత్తగా ఉండకపోతే, ప్రభు సన్నిధిని నీవు జాగ్రత్తగా కనిపెట్టుకొని జీవించకపోతే ఆయన గాయములు కలుగ చేసి తిరిగి ఆయనే తన చేతులతో గాయములను కడుగుతాడు. కాబట్టి దేవుడు గాయము కలుగ చేయనట్టు మనం ఉండకుండా దేవుడు మన గాయములను కడిగేటట్టు, మన గాయమును కట్టేటట్టు ప్రార్థన చేద్దాం. ఈ స్వస్థత ప్రార్థన కూడికలో నువ్వు ఏ గాయము చేత, నువ్వు ఏ రోగము చేత, నువ్వు ఏ బాధ చేత, ఏ దుర్మార్గత చేత, ఏ రుగ్మత చేత వచ్చి ఉన్నావు, మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాను. నా దేవుడు మీ జీవితాలను స్వస్థపరచును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ కుడి చేతిని మీ తల మీద పెట్టుకోండి, మీ ఎడమ చేతిని మీ తల మీద పెట్టుకొని మీ కుడి చేతిని ఎక్కడ మీకు అనారోగ్యం ఉందో అక్కడ పెట్టుకోండి. ప్రార్థన చేస్తాను. ప్రేమాస్వరూపి దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క స్వస్థత ప్రార్థన కూడికలో నీ బిడ్డలు ఏ బలహీనత చేత తండ్రి, ఏ గాయముల చేత, ఏ అనారోగ్యము చేత నీ సన్నిధికి వచ్చారో మాకైతే తెలియదు ప్రభువా. ఆనాడు ప్రభువా ఇస్వి ఆయుష్ను పొడిగించిన రీతిగా, ఆనాడు దయ్యములు వెలుగొట్టిన బిడ్డవలే తండ్రి, ఈరోజు ప్రభువా నా ఆయుష్ను పొడిగించండి. నాకు కలిగిన తండ్రి రుగ్మతను, నాకు కలిగిన అనారోగ్యము నుండి విడుదల కలుగ చేయమని ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో ప్రభువా, వారందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వారందరినీ బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. వారందరి జీవితంలో నూతనమైన స్వస్థత కార్యాలు జరుగును గాక. మీరే స్వస్థపరచండి. మీ గాయం ప్రభువా, మీ చేతులతో ఆ గాయములు కట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రేపు ఈ దినాన వారు సాక్ష్యం చెప్పుకునే కృపనివ్వమని, ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో ఉన్నారు వారందరినీ అభివృద్ధి పరిచి ఆశీర్వదించి స్వస్థపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట శుభములు, షలోం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. గమనించండి, మీ ప్రార్థన అవసరతలు లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ సమస్యతో ఉంటే ఆ సమస్యను తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. గాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.